బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే నేను ఏం చెప్పినా ఈ పాస్టర్లు ఈ క్రైస్తవులు ఉపాసం ఉంటే దేవుడు విన్నాడని చెప్పిందా లేదా? నేను చెప్పిన ఇప్పుడు కూడా ఉండేటోళ్ళు వేస్ట్ ఇదంతా దొంగ ఉపవాసాలు, కానీ నిజంగా ఇట్లా ఉపాసం అంటే పోతారు. ఎందుకంటే నేను ఒక ఆమెనే చూసిన, నేను ఒక పాస్టర్ అమ్మని ఏదో డబ్బులు దేవుడు దూతలు వచ్చి ఇంట్లో పెడితే అట్లే ఇంట్లో వస్తాయి అని చెప్పి అప్పుడు మా వాళ్ళతో చెప్తే అని ఉపాసం ఉంటే నేను అన్నా ఆమె అడ్మిట్ అవుతుంది తప్పించి ఎక్కున్నదంటే పోతుంది తప్పించి ఆమెకి ఏం జరగదని నేను అప్పుడే చెప్పిన. తర్వాత ఏమైంది, ఆమె గ్లూకోజ్ లెక్కే దాకా వచ్చింది. తర్వాత ఉపాసం మానేసింది, తిన్నది. నేను చెప్పినా అట్లనే పోతారు. అయితే నేను చెప్పినా కదా ఆల్రెడీ ఫేస్బుక్లో లైవ్లో ప్రార్థన విషయంలో నేను చెప్పిన గుర్తుందా? ఇప్పుడు నాకు ఒక వీడియో చూసిన నేను నిన్న, చూడుండ్రి. అందుకే ఇష్టం వచ్చినప్పుడు చర్చి దేవుడే లేకుండా చర్చిలు పెట్టుకుంటే బతుక అట్లనే అవుతుంది. నేనైతే చెప్పినా కదా, నా సంఘంలో ఎవడు ఉపాసం ఉండడు, మంచిగా 4 పూట తింటే ఇష్టం వచ్చినట్టు తినమని చెప్పిన. నేను కూడా తింటా. అందుకే నేను ఏమన్నా మీరు ఉపాసం ఉన్న మీరు మహిమ పొందుకుంటారా, లేదు ఉపాసం ఉండకుండా మంచిగా తిని నేను మహిమ పొందుకుంటానా చూసుకుందామని చెప్పినా లేదా? మళ్ళీ మీకు అన్ని లేఖనాలతో నేను పొందుకుంటానని కూడా చూపించిన ఆ ఫేస్బుక్లో ఇలా. సో ఫస్ట్ ఒకసారి చూడండి. ఆ కేన్యాలన్న ఇష్టం ఎన్నో చర్చిలు ఇష్టం వచ్చిన చర్చిలు ఏడవడితే ఆ చర్చిలు పెట్టుకుర్రంట, ఉపాసాలు ఉన్నారంట, పోయిర్రంట. మరి అంతే కదా పోతారు. ఇక్కడ కూడా వాళ్ళంటే జర కరెక్ట్గా ఉపాసం చేసినట్టున్నారు వీళ్ళలాగా. అదే మనలో ఇక్కడున్న మన ఈ క్రైస్తవులలాగా అంటే పోయిర్రు. వీళ్ళు కూడా అట్లనే చేసిర్రు అనుకో ఉపాసాలు, వీళ్ళు కూడా పోతారు. అయితే ఈ పాస్టర్లు వీళ్ళు కూడా అన్ని దొంగ ఉపాసాలు ఉంటాయి ఇలా అన్నీ. పోతారు వీళ్ళు, ఒకవేళ ఉన్నా కానీ పోతారు తప్పించి దేవుని దగ్గర నుంచి ఏమీ రాదు. ఇదైతే నిజం. సరే ఒకసారి ఆ వీడియో అయితే చూడు, కేన్యాలనంట అన్వేషి భయ్య చెప్తున్నావు, చూడు ఒకసారి. మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ చర్చిలు అండి. మొత్తం ఇవన్నీ చర్చిలు దగ్గర 8 ఉన్నాయి చుట్టూను. కెన్యాలో ఏం జరిగిందంటే పరలోకాలకు పంపిస్తాము అని చెప్పి ఉపవాసంగా ఉన్నారనమాట. చాలామంది చచ్చిపోయారు కెన్యాలోని. ఇక్కడ చర్చ్ బిజినెస్, ఫాదర్ బిజినెస్ చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరూ చర్చే ఇక్కడ పెడుతూనే ఉంటారు. ఆ పరలోకంకి పంపిస్తాము యేసుప్రభు దగ్గరికి అని చెప్పి 500 మంది ఉపవాసంతో ఉండి చచ్చిపోయారు. అది పెద్ద న్యూస్ అయింది, ఇంటర్నేషనల్ న్యూస్ అయింది ఇక్కడ కెన్యాలోని. మీరు వినే ఉండి ఉంటారు. అంటే పరలోకం దేవుడి దగ్గర పంపిస్తామని చెప్పి ఏమి తినకుండా 500 మంది ఉండి చచ్చిపోయారు. కొంతమంది చచ్చిపోయిన శవాలతో భూమిలో కప్పెట్టుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం చాలా ఉన్నాయి కెన్యాలోని. ఈ దగ్గర ఉన్నంత మోసం ఇంకెక్కడా ఉండదు. చర్చిలు చూసిరా, చెప్పినా కదా ఎట్లా మొత్తం ఉపాసం ఉన్నారట, పోయిర్రట. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు కరెక్ట్ దొంగ ఉపాసాలు లేకుంటే ఈ పాస్టర్లు కూడా పోతారు, వీళ్ళు కూడా పోతారు. అందుకే నేను చెప్తున్నదా, ఇప్పుడు నా సంఘంలో కూడా సిస్టరు ముందు ఓసనా మందిరంలో ఉండే, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు కూడా మాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. నిజంగా ఇప్పుడు ఎంతమందికి క్రైస్తవులకు ఉపాసాలు చేసి ఇప్పుడు రోగాలు వచ్చినాయి, అవి పోతున్నాయా? గ్యాస్ ట్రబుల్ పోతుందా? పోతలే కదా. నేను చెప్పి నిజమా కదా? పోదు అది పోదు. అందుకంటే మీరు పోయారు. ఇప్పుడు చూడు, నా సంఘంలోనే ఒక సిస్టరు ఇప్పటికి అన్నారు, అన్న వాక్యం తెలియక మేము అప్పుడు సేవకాన్ని తెలియక అప్పుడు ఉపాసాలు ఉన్నాం, కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా అంటుకుంది, అది పోతలేదు. అంటే డైలీ ట్యాబ్లెట్ వేసుకొని కూర్చోట్లేదు. ఎందుకు? అది అప్పుడు చేసిన ఉపాసాలే. అర్థమైందా? అది కాబట్టి నేను ఇప్పుడు నా సంఘంలో అయినా కానీ ఎవరికి ఉపాసం చేయలేదు. పెళ్లి కుమార్తె ఉన్న యేసుప్రభు శిష్యులు కూడా ఉపాసం చేయలేదంట. యేసుప్రభుని అంటారు, ఏంది యోహాన్ శిష్యులు ఉపాసం చేస్తారు, శాస్త్రులు పరిచయాలు శిష్యులు ఉపాసం, నీ శిష్యులు ఎందుకు ఉపాసం? చేయరు పోవా అన్నాడు. చేయరు. పెళ్లి కుమారుడు ఉన్నాక మీరు ఉపాసం మండబెట్టగలుగుతారా? పో అవతలు అంటాడు. తర్వాత వేసుకుంటారు అందరు. అది నేనైతే పెళ్లి కుమార్తె, నేను పోను, నేను పర్మనెంట్ ఉంటా కాబట్టి ఎవరు కూడా ఉపాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపాసం ఉండని అవసరం లేదు, మా ఇమ్మ కూడా పొందుకుంటారు. కానీ ఆడేం పొందుకుంటారు? చిప్ప తప్ప ఏం దొరకదు. సరే చూద్దాం, మొన్న చెప్పిన వచ్చిన మళ్ళీ చెప్తున్నావు చూసుకోరి. ఈ ఉపాసం అని వేస్ట్ దేవుడు అంట. ఇర్మియా 14వ అధ్యాయం. ఎందుకంటే దేవుడు వాళ్ళని పిలవాలి. అందుకే ఇష్టం వచ్చిన చర్చి వేస్ట్. ఏం సాధిస్తారు? బొంద తప్ప మీరు ఏం సాధిస్తారు? అంతే. నిత్య జీవంలో గిత్య జీవంలో ఏం దొరకదు. ఈ క్రైస్తవులు నా దగ్గరనే ఉన్నది. నేను దేవుని కుమార్ని, వాళ్ళు సాతాన్లు. 14వ అధ్యాయం. మరియు యెహోవా నాతో 14వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మరియు యెహోవా నాతో ఇట్లనను, వారికి మేలు కలుగునట్టు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. అందుకే ఏమైంది? కెన్యాలో అన్ని చర్చిలు పెట్టరు, ఏమైనా చచ్చిపోయారా లేదా? పోని ఉపాసం ఉండేదాన్ని సాధించుకురా, ఏదైనా మహిమ సాధించుకురా, ఏం లేదు. ఇప్పుడు కూడా పాస్టర్లే కానీ ఇప్పుడు ఉన్నోళ్ళే కానీ వాళ్ళకి ఇట్లా నిజంగా ఉపాసం వాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు ఈడంటే మన ఇండియా ఇవి అంతా దొంగ ఉపాసాలు. అర్థమైందా?
ఖచ్చితంగా ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పలే ఒక ఆమె ఏమన్నా ఇప్పుడు చూసిన కేనియాలో ఎంతమంది చచ్చిపోయారు 500 మంది చచ్చిపోయారు అంటే మామూలు మాట నా 100 సంపాదించారు ఏమైంది వాళ్ళ ఉపవాసంతో ఇప్పుడు కూడా ఈడ కూడా ఇండియాలో కాదు మొత్తం ప్రపంచంలో అంటున్నా ఏ చేసినా వాళ్ళు ఉపవాసం ఉన్న వినానని దేవుడు చెప్తే మరి అందుకే చచ్చిపోయారు రైట్. మరియు యెహోవా నాతో ఇట్లా నన్ను వీళ్ళకి మేలుగా అంటే మంచి జరగాలని ఎప్పుడు ప్రార్థన అందుకే నేను నాశనం కావాలని ప్రార్థన చేస్తాను. ప్రజలతో ప్రార్థన చేయకు వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను, వారు దహన వలన నైవేద్యం అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఏమంటున్నాడు ఖడ్గం వలను క్షామం వలను తెగుల వలన వారిని నాశనం చేస్తున్నాను. అయితే ఎన్ని ఇట్లా చేస్తున్నట్టే వీళ్ళేమంటారట ఉపాస కూడికలు ఉన్నాం మేము దేవుడు మనం ఉపాస కూడికలు ఉంటే మీకు ఏమొస్తుంది అని వీళ్ళు ఉల్టా చెప్తారు దేవుడే మాట చెప్తాయి. అయితే అప్పుడు ఇక్కడ ఏమన్నా నేను అయ్యో ప్రభు అయిన యెహోవా మీరు ఖడ్గం చూడరు ఈ దేవుడేమో ఇట్లా అంటుంటే వీళ్ళు ఏమంటారంట అయ్యో ప్రభు అయిన ఏంటిది వాట్ ఈస్ దిస్ వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతారు నువ్వేమో వేసేస్తా అంటే అని చెప్పి అడుగుతుంది ప్రవక్త. అయ్యో ప్రభు అయిన యెహోవా మీరు ఖడ్గం చూడరు మీకు క్షామం కలగదు ఈ చోట మీకు స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా మరి అదేంది ప్రభు అని మేము వీళ్ళని వేసేస్తా అంటే వీళ్ళు ఉపాసం ఉన్న ఈయనను వీళ్ళని లేపేస్తా అంటే వీళ్ళేంది మంచి జరుగుతుందని అంటారు సమాధానం దొరుకుతుంది అంటుందంటే అప్పుడు యెహోవా ఏం చెప్తుండో చూడరు. యెహోవా నాతో ఎట్లా ప్రవక్తలు నా నామంలో అబద్ధం చెప్తున్నారట అబద్ధం చెప్తున్నారట. అందుకే ఇప్పుడు ఏమైంది కేన్యాలో చచ్చిపోయారా లేదా పరలోక రాజ్యం పోరాలి ఎవరు చచ్చిపోయారు నరకానికి పోనీకి ఉపాసం ఉన్నారు నరకానికే పోతారు పరలోక రాజ్యం పంపిస్తాడు పాస్టర్ వాళ్ళు నరకానికి పంపించాడు పాస్టర్ అర్థమైందా పాస్టర్లను తెలిసి నరకానికి పంపించారు. నా నామం అబద్ధం చెప్తున్నారంట అబద్ధము ప్రకటించుచున్నారు నేను వాడిని పంపలేదు మెయిన్ ప్రాబ్లం ఏదో నేను వాడిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యాలి చెప్పుమని వాక్యం చెప్పు చర్చి పెట్టని చెప్పలే వారితోనే మాట్లాడలేదు వారు అసత్య దర్శనంలో అంటే ఇప్పుడు చూస్తారు కదా ఈ స్త్రీలు వీళ్ళు అదే దర్శనాలు శకునములు మాయతంతో తమ హృదయంలో పుట్టిన అంటే ఏది ఊడితే అది హృదయంలో ప్రకటించుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినాను జబర్దస్తి మేము చర్చి పెడతాం అనుకుంటా. కావున నేను వారిని పంపకపోయినాను నా నామంలో ఖడ్గమైనను క్షామమైన ఈ దేశంలో రాదని చెప్పుచున్న అబద్ధ ప్రవచనంలో ప్రకటించుచున్న ప్రవక్తల నుంచి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అంటే ఎలాగ సెలవిచ్చిన ఏమని సెలవిచ్చిన ఆ ప్రవక్తలు ఖడ్గములు క్షామములు లయమగుదురు. వారి ఇట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు వారి ఎవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో అంటే ఈ పాస్టర్లు ఇప్పుడు ఎవరిలోకైతే చెప్తున్నారు వాళ్ళతో వారెవరితో అట్టి ప్రవచనం చెబుదురో ఆ జనులు క్షామం వలను ఖడ్గం వలను యెరూషలేము వీధుల్లో పడవేయబడదు. నేను వారి చరిత్రను వారి మీదకి రప్పించదను వారినైనాను వారి భార్యలైనను వారి కుమారులైనను పాతిపెట్టు ఒకడు కూడా లేకపోనంట. అంటే ఇంత దారుణంగా దేవుడు శిక్షిస్తూ అంటుంది. అంటే ఉపాస ప్రార్థన వల్ల వీళ్ళకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఎందుకు నష్టం వస్తుంది? కేవలం దేనివల్ల నష్టం వస్తుంది అంటే వాళ్ళని అసలు దేవుడు పంపలే. ఎవరు పంపలే? దేవుడు పంపకుంటేనే పోయి సమాధానం కలుగుతుంది ఉపాస ప్రార్థనలు ఉండుండ్రి అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆ కేన్యాలో చచ్చిపోయారు కదా ఇక్కడ కూడా కరెక్ట్ అట్లనే ఉండమని చెప్పు ఉపాసం ఏం దొరకదు పాస్టర్లకి ఏం దొరకదు వీళ్ళ దొరకదు ఏమవుతారు వీళ్ళందరూ చచ్చిపోతారు. ఎందుకంటే దేవుడు వీళ్ళని పంపలే పిలవలే. దేవుడు పంపిన వాళ్ళు అనుకుంటే ఇళ్ళనే చూసుకుంటే ఇళ్ళగా రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం మరి ఎవరిని ముందుగా నియమించానో వారినే పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఫస్ట్ ఎవరినైతే పిలిచానో వాళ్ళని నీతిమంతులుగా తీర్చారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమైపోతారు. వాళ్ళకే మహిమించింది కానీ వేరేలోకి ఇస్తారు. ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు అంటే దేవుడు మన పక్షం ఉన్నాయంటే లేకరం మన పక్షం ఉండగా విరోధేవుడు. కాబట్టి ఏంటంటే ఇట్లుండగా ఏముందు దేవుడు మన పక్షంగా విరోధం తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన ఆయనే. అయితే 33వ వచనం టైం లేదు కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపుగలవాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చేవాడు ప్రభువే. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారిని పాపి అనలేము. అయితే ఎవరిని దేవుడు పిలిచిండు? ఎవరినైతే ముందు వాళ్ళు దేవుని తెలుసు వాళ్ళకు నీతిమంతులు వాళ్ళని ఎవరు ఏర్పరిచిండు? దేవుడు ఏర్పరిచిండు. మరి దేవుడు అంటే ఎవరు? బైబిల్ పక్కన లేఖనం. మరి నన్ను ఎవరు ఏర్పరిచిండు అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏమనుంది?
ఏర్పరచబడిన వాళ్ళు ఏమవుతారు? యాజకులు అవుతారు. అంతేగా. మరి ఏంటంటాం 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుంది? వారు మా దేవునికి రాజ్యంగాను యాజకులుగాను చేసేది కాబట్టి వాళ్ళు భూలోకంలో ఏలుదురని కొత్త పాట పాడతారు. ఎవరా కొత్త పాట పాడతారంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలందు లిఖించబడిన 1,40,40,000 మంది ఆయనతో నేను. వాళ్ళు 3వ వచనంలో కొత్త పాట పాడతారు. 4వ వచనంలో వాళ్ళు శ్రీ సంగతం అప్పుతారు, అది నేనే. రైట్. లూకాసు వార్త 20 వాళ్ళు చచ్చిపోరు. 20 అధ్యాయం 34 వరకు వాళ్ళు చచ్చిపోరు. రైట్. ఇంకేం కావాలి? ఇక మిగతా మరి మీరందరూ ఉపాస ప్రార్థన వేస్టా కాదా? వేస్ట్ సన్నా. ఇక గట్లనే చచ్చిపోతారు. అర్థమైందా? ఇప్పుడు కేన్యాలో చచ్చిపోయారు, గట్లనే చచ్చిపోతారు. ఏ మహిమ రాదు మీకు. వేస్ట్, టైం వేస్ట్ చర్చిలో బంద్ చేశారు.